రవికి నాకు కూడా ఎప్పటి నుంచో మా బంధం అనుబంధం. నాకంటే నా తమ్ముళ్ళు చాలా క్లోజ్ తనకి. రవితో అమ్మాయి కోసం సినిమా చేశాను. తర్వాత రాజా ద గ్రేట్లో ఒక చిన్న గెస్ట్ రోల్ చేశాను. రవితో ఒక మంచి వేషం చేయాలి, మంచి వేషం చేయాలి, మంచి వేషం చేయాలి అన్నదానికి సమాధానం ఈ మన ఇరుముడి శివ నిర్వాణ. తను వచ్చి కథ చెప్పగానే నిన్ను కోరి నుంచి పెద్ద ఫ్యాన్ని. నేను ఇప్పుడు చాలామంది యంగ్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు, అందరితో యాక్ట్ చేయాలన్నది. ఎందుకంటే నా 50 ఏళ్ళు మొన్నే నటుడిగా నా సినీ ప్రస్థానం ముగిసింది. మొన్న 1975లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్ళి అని. మొన్న 2025లో ఐ కంప్లీటెడ్ 50 years యాజ్ అన్ యాక్టర్. సో ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేషాలు వేసినా ఆర్టిస్ట్కి ఏంటంటే ఇంకా మంచి వేషం వేయాలి, అందరి డైరెక్టర్స్తో కలిసి పనిచేయాలి అన్న ఒక తాపత్రయం ఉంటుంది. సో శివ నిర్వాణతో ఎప్పుడు నిన్ను కోరినిచ్చి అనుకుంటూనే ఉన్నాను, ఈ సినిమాకి పిలుస్తాడు, ఆ సినిమాకి పిలుస్తాడని. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇవన్నీ మన డెస్టినీ. సో శివ నిర్వాణ ఈ వేషం నా కోసం, ఆ గురుస్వామి వేషం కోసం రావడం, కథ చెప్పగానే నేను ఎంతో ఒక ఎమోషనల్ ఫీల్తో ఈ క్యారెక్టర్ను ఒప్పుకోవడం, ఈరోజు మేము ఇంతవరకు రావడం. సో నిజంగానే ఒక రైటరు, డైరెక్టరు మన శివ నిర్వాణ ప్రతిభకు నిలువెత్తు ఉదాహరణ. సో శివ నిర్వాణ నిజంగా ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్.